I'm Dr. Spandana Nalagandla, consultant gynecologist and obstetrician, laparoscopic surgeon, cosmetic gynecologist, డైరెక్టర్ ఆఫ్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ BHL. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకుందామండి. అది వెజైనల్ లాక్సిటీ. ఈ రోజులో ప్రతి ఒక్క ఫీమేల్ ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఈ ప్రాబ్లం ఏంటో చెప్పుకోవడానికి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి వెజైనల్ లాక్సిటీ అంటే ఏంటి? యూజువలీ వెజైనా ఒక ఎలాస్టిసిటీ మెయింటైన్ చేస్తుందండి. ఎప్పుడైతే టోన్ కానీ ఎలాస్టిసిటీ ఆఫ్ ది వెజైనా పోతుందో అప్పుడు వెజైనా లూజ్గా అయిపోతుంది. దాన్ని మనం వెజైనల్ లూజ్నెస్ కానీ వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాము. ఇది ఎందుకు వస్తుంది? అసలు ఈ వెజైనల్ లాక్సిటీ అంటే దానికి రావాల్సిన కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఒకటి, మన దాంట్లో మోస్ట్ నార్మల్గా మనం నార్మల్ డెలివరీస్ చూస్తూ ఉంటాం. నార్మల్ డెలివరీస్ అట్లా అని ప్రతి ఒక్క నార్మల్ డెలివరీలో మనం వెజైనల్ లాక్సిటీ అనేది చూడం. కొంచెం ఇబ్బందిగా లేదా రిపీటెడ్ చాలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ నార్మల్ డెలివరీస్తో అవ్వడంతో కానీ వెజైనా టోన్ పోయి వెజైనా లాక్స్ అయిపోతుంది. అండ్ కొంతమందికి వంశ పారపర్యంగా రావచ్చు. కొంతమందికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ద టోన్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వెజైనా లాక్స్ అయిపోతుంది. చాలా మందిలో మనకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం చూస్తూ ఉంటామండి. వాళ్ళు మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడి చాలా కాన్స్టిపేట్ అయ్యి వాళ్ళలో టోన్ ఎలాస్టిసిటీ వెజైనాది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ది తగ్గిపోవడం వల్ల వెజైనా లూజ్ అయిపోతూ ఉంటుంది. కొంతమందిలో సివియర్ కాఫ్, టీబీ పేషెంట్స్లో కానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్లో కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ చాలా కాఫ్కి గురవడం వల్ల ఆ ఎలాస్టిసిటీ, ఆ ప్రెషర్, ఆ కాఫ్ వల్ల ఉండే ప్రెషర్ వెజైనా మీద పడి ఆ టోన్ ఎలాస్టిసిటీ పోవడం వల్ల మనం వెజైనల్ లాక్సిటీ చూస్తూ ఉంటాము. అయితే దీన్ని మనము ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాము అని అంటే, ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు దీని సివియారిటీ బట్టి మనం స్టేజెస్ డివైడ్ చేస్తూ ఉంటామండి. ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడైతే లాక్సిటీ పెరిగిపోయి డ్యూరింగ్ యువర్ సెక్షువల్ లైఫ్ కానీ ఇఫ్ యువర్ పార్ట్నర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ లేదా మీకే ఆ లూజ్నెస్ తెలిసిపోయి ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అలా అవ్వడం వల్ల ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అని అంటే మనము డాక్టర్ని కలవాల్సిందే. కలిసి దానికి తగిన ట్రీట్మెంట్, ఎందుకంటే ప్రతి వెజైనల్ లాక్సిటీ మనకి ఎక్సర్సైజెస్తో తగ్గదు. కొన్నిసార్లు వీ నీడ్ అ ట్రీట్మెంట్ దట్ మే బీ మెడికల్, సర్జికల్ ఆర్ నాన్ సర్జికల్. కానీ ఇప్పుడు మనం ప్రతిదీ సర్జరీ అనే పాయింట్లో చూడలేము. సో యాజ్ ద టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవింగ్, వీ హ్యావ్ గాట్ అ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. And we in our center of Shrestha Hospitals, we have started with the Jet Plasma HER2, which is a newer device. It is a purely non-surgical method what we are treating for vaginal laxity. Jet Plasma HER2 అనేది మన లేజర్ డివైస్ అండి. దీంతోని మనకు చాలా కాంప్లికేషన్స్ తక్కువ. ఇట్ ఈస్ సేఫ్, కంఫర్టబుల్, పెయిన్లెస్ ప్రొసీజర్. దీనికి ఎలాంటి అనెస్థీషియా అనేది అవసరం పడదు. పేషెంట్కి డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ 3 to 4 సెషన్స్ ఇస్తామండి. ఒక్కొక్క సెషన్ 40 minutes వరకు ఉంటుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ పేషెంట్ కంఫర్టబుల్గా లై డౌన్ అవుతూ ఉంటారు. పెయిన్ ఏమీ ఉండదు, అనెస్థీషియా రిక్వైర్మెంట్ ఉండదు. అండ్ ఆన్ ద సేమ్ డే ద పేషెంట్ ఈవెన్ క్యాన్ హ్యావ్ హర్ సెక్షువల్ లైఫ్. There is no problem with that. And Jet Plasma HER2 is a laser device which works very well in the vaginal laxity. So the females ఎవరైతే ఈ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నారో ఈ కాలంలో దేనికి బాధపడాల్సిన అవసరం లేదండి. You can just visit to our center and go through the session which is only for the 40 minutes. And ఒక్కొక్క సెషన్కి గ్యాప్ మనం అరౌండ్ 10 to 14 days ఇస్తామండి. అలా 4 sessionsలోనే you will find much more difference. Thank you.